హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీకు నేనేం చూపించాలనుకుంటున్నానంటే, సో మా మమ్మీ స్కూల్లో మినీ బజార్ అనేది జరిగింది. సో అక్కడ ఎలా జరుగుతుందనేది నేను ఎక్కడ అంటే సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో మినీ బజార్ ప్రతి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్స్లో ఎవ్రీ వరల్డ్లో ఉంటుంది. సో ఎక్కడైనా ఇది జరుగుతుంది. ఈ మనీతో పూర్ ఫీడింగ్ అనే వాళ్ళకి ఫుడ్ అని క్లోత్స్ అని పెడతారన్నమాట. సో ఎవరెవరు సెయింట్ జోసెఫ్ పిల్లలు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరెవరికి తెలుసో పేరెంట్స్ కూడా కామెంట్ చేసి విఆర్ సెయింట్ జోసెఫ్ అని పెట్టండి. సో తర్వాత అయితే మినీ బజార్ ఇదంతా ఇలా జరుగుతుంది అన్నమాట. సో చాలా స్టాల్స్ ఉన్నాయి. చాలా పేరెంట్స్ కూడా అవుటర్స్ కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. సో పేరెంట్స్, చిల్డ్రన్, వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారన్నమాట. సో ఒక్కొక్క స్టాల్స్ చూపిస్తాను మీకు, చూడండి. సో జ్యువెలరీ షాప్ ఇది. సో జ్యువెలరీ మెటీరియల్ మొత్తం ఇక్కడ ఉంది. ఇయర్ రింగ్స్తో సహా, బ్రాస్లెట్స్తో సహా అన్నీ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సో డెడికేషన్ కూడా ఉంది ఇక్కడ. సో పిల్లలు వాళ్ళకి తోచినంత ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. సో శాండ్విచ్ అని, బర్గర్ అని, పిజ్జా అని, సో మంచూరియా అని చాలా ఐటమ్స్ అనేది వాళ్ళు యూస్ చేశారు. సో చాలా బాగా పెట్టారు కూడా వీళ్ళు. సో చాలా బాగున్నాయి కూడా. పిల్లల ఐస్ క్రీమ్స్ అని, సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా, ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. చాట్స్ అని, చాలా ఫుడ్ ఐటమ్స్, చాట్స్లో ఫుడ్ ఐటమ్స్, రింగ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా బెలూన్ది? సో అది కూడా గేమే కాబట్టి. సో అన్ని ప్లాన్స్తో సహా అన్నీ అమ్మారు. చాలా బాగుంది. కానీ నేను మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్లో మీరు చూసినట్లయితే నేను ముందు వ్లాగ్లో చెప్పాను. నేను సెయింట్ జోసెఫ్లో కూడా నేను చదివాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను నేను. సో తర్వాత అయితే ఇది ఇలాగమాట. సో లోపల వ్యూ ఇది సెయింట్ జోసెఫ్ వ్యూ మాట. సో ఇది మెయిన్ కాదండి. సో మా మమ్మీ వాళ్ళ టీచర్స్ వాళ్ళు సో వీడియో తీస్తున్నానని నవ్వారు. సో ఇది మెయిన్ బ్రాంచ్ కాదు, మెయిన్ బ్రాంచ్ న్యూగా కడదామని పెట్టారన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేసిన స్టేజ్ మీద. సో సెల్ఫీ స్టిక్ కూడా అక్కడ ఉంది. సో సెల్ఫీ స్టిక్ కూడా పెట్టారు. సో పిల్లలు ఇలాగా బిర్యానీతో సహా నూడిల్స్ కూడా అమ్మారు. సో అక్కడ నేను కొంచెం వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ రష్ ఎక్కువ ఉన్నారు. సో సో దానివల్ల వెళ్ళలేదు. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా, రీజనబుల్ కానీ ఉన్నాయి. సో వన్ డేది కదండి, సో పర్లే అనిపించింది. సో తర్వాత లక్కీ డిప్ కూడా ఉంటుంది. సో స్కూల్లో లక్కీ డిప్స్ కూడా తీస్తారు, అది మనం చూడలేం కాబట్టి. సో ఇదంతా డెడికేషన్, ఎవరికైనా వాళ్ళు డెడికేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇస్తారన్నమాట. సో తర్వాత నా ఫ్రెండ్స్ ఇలా ఫోటో తీసుకొని